నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాజ్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నమః శ్రీ వెంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ నమః శాంతాయ కృష్ణాయ నమస్తే అద్భుతకర్మణి అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. నారద ఉవాచ కిం తత్ స్తోత్రం మహాభాగ కథం తుష్టో జనార్దనః ఉత్తంకః పుణ్యపురుషః కీదృశం లబ్ధవాన్ వరం. శ్రీవారి దివ్య సన్నిధానంలో కొన్ని రోజులుగా మనం నిత్యము నారద మహాపురాణాన్ని స్మరిస్తూ ఉన్నాం, అవగాహన చేసుకుంటూ ఉన్నాం. పురాణాలలో ఈ ప్రపంచం ఎలాగ ఉద్భవించింది, అలాగా సృష్టి ఆరంభం నుంచి ఎవరెవరు మహాపురుషులు మహర్షాదులు ధర్మ ప్రవర్తకులైనటువంటి మహారాజు, అలాగనే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని విశదీకరించినటువంటి వారు, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తిని క్రియాశక్తిగా మలచుకున్నటువంటి వారు, వారిని గురించి వస్తాయి. దానితో పాటు ధర్మోపదేశం, తత్వోపదేశం, స్తోత్ర రూపాలలో అనేక ప్రక్రియలలో మనకు ఆ భగవానుని యొక్క అవతార తత్వాన్ని, ధర్మాచరణ మహత్వాన్ని, మనం ఎలాగ ఉండాలో, మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండాలో, మన క్రియాసరళి ఏ విధంగా ఉండాలో నిర్దేశించేట్లుగా కథా ప్రక్రియలో మనకు అందిస్తారు. దానిలో భాగంగా నిన్న మనం చక్కగా తెలుసుకున్నాం. పరమ దుర్మార్గ ప్రవృత్తి కలిగినటువంటి వాడైన పరమ సత్పురుషుడు యొక్క స్పర్శతో వాడికి ఎలాంటి మహత్వం కలుగుతోంది. అలాంటి వారు ఉన్నారు, ఏనాటికి ఉన్నారు మహానుభావులు. వారి దృష్టి చేతనే మన ఆలోచనల్ని మార్చగలరు. ఇప్పుడు మనం వేరే విధంగా అయినా సరే ఏదో మెదడులో చిప్పు పెట్టి మనసు ఆలోచనలతోనే కంప్యూటర్ని కానీ అన్నింటినీ కూడా ఏదో చేసేది వస్తున్నాయి కదా. అలాగ కాకుండా కేవలం మెదడుతో ఉపయోగించే పనులే మనం చేసేది. హృదయంతో ఉపయోగించేటువంటి, హృదయపూర్వకంగా చేసేటువంటి హృదయస్థానం పరమాత్మ స్థానం. హృదయం అంటే గుండె కాదు, ఈ పక్క ఉండేది కాదు. యోగులు ఈ ప్రక్క ఉండేటువంటిది. ఆ పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖం అని ముకుళించుకున్నటువంటి పద్మం ఏ విధంగా అయితే ఉంటుందో దానిలో చాలా సూక్ష్మమైనటువంటి రూపంలో పరమాత్మ సదా సన్నిహితమై అంతర్యామిగా మనలోనే ఉండి మనం ఎప్పుడు ఆయన వైపు చూస్తామా అని ఎదురు చూస్తుంటారట. మనం ఇటే చూస్తుంటాం కానీ ఇటు చూడం కదా. లోపలికి మనం పరాంచికాని మన ఇంద్రియాలు బహిర్ముఖమైనటువంటి స్థితిలో ఉంటాయి. వాటిని అంతర్ముఖంగా మార్చుకునేటువంటి స్థితే యోగము. అలాంటి స్థితిలో ఆ పరమాత్మ దివ్యానుభవం కలిగినటువంటి వాని యొక్క స్థితి అలాగా ఉంటుంది. పరమ పాపి కూడా పవిత్రుడవుతాడు. అపితేత్సు దురాచారో భజతే మామనన్య భాగ్. భగవద్గీతలో స్వామి స్వయంగా చెప్పాడు.
పరమ పాపి కూడా దుర్మార్గ ప్రవృత్తి వాడి కర్మ కానీ ఏదో సంస్కారవశాత్తు కానీ ప్రారబ్ధవశాత్తు కానీ ఏ విధంగా అయినా సరే, అంటే కొన్ని తప్పులు మనం తప్పని తెలిసి కూడా తప్పనిసరిగా చేస్తాం. అలాంటి వారికి ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపం. మనం చేసినటువంటి దోషాలని పరమాత్మ దగ్గర గురువుల దగ్గర చెప్పమన్నారు. ఆ గురువులు కూడా ఏమో బరువులేమో అనే స్థితిలో ఉన్నాం. కాబట్టి పరమాత్మ దగ్గర అయితే మనకి ఏ పేచీ లేదు. ఆయన దగ్గర నుంచొని మనం చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా ఒప్పుకొని పశ్చాత్తాపంతో పరమాత్మ నా బుద్ధిని సక్రమంగా నడిపించు. అదే గాయత్రి మంత్రంలో ఈ వచ్చేటువంటి భావన అదే. 24 గంటలు జపమాల పుచ్చుకొని చేసినా ఆ భావం లేకుండా, ఆ ఆలోచన లేకుండా మనం ఎన్ని చేసినా ఏమి. రామ అంటే ఆనందం, రమయతీతి రామ, రమంతే యోగినే అనంతే నిత్యానందే చిదాత్మని ఇది రామపదేనాసౌ పరం బ్రహ్మాభిధీయతే. రామతాపిని ఉపనిషత్తు చెప్తోంది. నిరంతరం యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగాభ్యాసంతో పరినిష్ఠితమైన చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు ఏ ఆనందమైనటువంటి స్థితితో పరమాత్మతో ఆసక్తితో అనురక్తితో భక్తితో ప్రపత్తితో ఉంటాడో అలాంటి ఆనందమయమైనటువంటి స్వరూపమే ఈ రాముడు. అంటే అట్టి రాముని యందు నిరంతరం నా బుద్ధి నిలబడుగాక. రామ ఇది అక్షరద్వయం అన్నాడు. రామ అనేది 2 అక్షరాలు చాలన్నారు. దానితోనే భానులక్షం జపేత్ కుర్యాత్. ఒక 12 లక్షలు చేస్తే ఆ రామ దివ్యానుభూతి కలుగుతుంది అని చక్కగా చెప్పారు. కనుక పశ్చాత్తాపం మనం చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపములను క్షమించమని పరమాత్మ దగ్గర వేడుకోవాలి. ఈ గుళికుడు అనేటువంటి వాడు ఉత్తంక మహర్షి దగ్గర నీవు ఇలాగ చేసావురా నాయన, చంపబోయేవాడిని ఇలాగ చెబితే వణికిపోయి వాడు ఆ స్పర్శతో తాను చేసినటువంటి పాపాలకు ఎలాగా అని ఆ వేదన చేతనే ఆ తాపత్రయ అగ్ని కాల్చివేసింది. ఎంత విచిత్రమనేటువంటిది. అంతటి అంటే మానసికంగా ఎంత వేదన పడి ఉంటాడో. మనలోనే ఒక అగ్ని ఉన్నది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. ఆ అగ్ని లేకపోతే మనం తినే ఆహారం పచనం జీర్ణం చేసేది ఎవడు? పరమాత్మే. ఆ లోపల అగ్నిని చక్కగా రేల్చేటువంటి స్థితి కూడా ఉంటుంది. యోగులు అలాగ చేస్తారు. సతీదేవి అలాగా శరభంగుడు రామాయణంలో వారిలో ఉన్న ఆ అగ్నిని జ్వలింపజేసి శరీరాన్ని దహింపజేశారు. అప్రయత్నంగా ఈ పరమ దుర్మార్గుడుగా ఉన్నటువంటి వానికి కూడా ఆ పశ్చాత్తాపం అనేటువంటి దవాగ్ని దహించి వేస్తే ఆ విష్ణు పాదోదకాన్ని స్పృశి చల్లితే వాడు దివ్యమైన రూపాన్ని ధరించి వైకుంఠానికి వెళ్ళాడు అని ఆ నారాయణుని స్తుతిస్తాడు ఉత్తంకుడు. అది చూసి ఆశ్చర్యాన్ని పొంది నారాయణ స్తోత్రం చేస్తే ఆ స్తోత్రానికి స్వామి ప్రత్యక్షమై వరాన్ని ఇచ్చాడు. ఉత్తంకుడు కూడా మోక్షాన్ని పొందాడు అని నిన్న మనం తెలుసుకున్నాం. అప్పుడు నారదుడు అంటాడు, ఆ హరిధ్యాన పరాయణుడైనటువంటి బ్రహ్మవేత్త బ్రాహ్మణోత్తముడైనటువంటి మహానుభావుడు హరిధ్యాన పరాయణుడు ఆ ఉత్తంకుడు ఏమని స్తుతించాడయ్యా? ఆ శ్రీహరి పాదోదక మాహాత్మ్యాన్ని చూసి భక్తి చేత స్తుతించాడన్నవే. స్తోత్రవాన్మయం. మనకు ఋగ్వేదమంతా కూడా అదే రుచస్థుతౌ. దాదాపు 1000 సూక్తాలకు పైగా ఉన్నటువంటి ఋగ్వేదం అంతా కూడా భగవంతుని ఆ చైతన్యం. మనం ఒక రాయిని రాయిగానే చూస్తాం. ప్రత్యక్ష ప్రమాణం అంటే కంటికి కనిపించేదే ప్రమాణం అని. కంటికి కనిపించే వాటిల్లో అన్నీ మనకు కంటికి కనిపించినట్టుగానే ఉండవు. దానిలో అంతర్గతమైన చైతన్యం ఉంటుంది. ఋషులు అది దర్శిస్తారు. అందువల్లనే రాయి రప్ప పుట్ట పాము అన్నీ కూడా అన్నిటిలో మనం ఆయా బాహ్యమైన స్థితులనే చూస్తాం.
అంతర్గతమైన ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆది భౌతికము, 3 రకాలైనటువంటి స్థితులు ఉంటాయి. ఆ ఆది దైవిక స్వరూపాన్ని వారు దర్శించి స్తుతించారు. అంతేగాని రాళ్ళు చూసి మేఘాలు చూసి గంతులు వేసిన వాళ్ళు కాదు. మనకు అవే పాఠాల్లో చెప్పినటువంటివి, అవన్నీ మెదడులో నుంచి తీసివేయాలి. మన చరిత్ర తప్పుల చరిత్ర అది. కనుక సరైనటువంటి రీతిలో మనం మన ధర్మాన్ని అన్వయించుకునే స్థితి ఉండాలి. ఆ హరిపాదోదక మాహాత్మ్యాన్ని చూసి భక్తితో స్తుతించారని సనక మహర్షి చెప్పిన మాటకు ఎలాగా అనంటే చెప్తున్నాడు. ఉత్తంక ఉవాచ, ఆ స్తోత్రం, విష్ణు సహస్రనామం, ఇవన్నీ కూడా ఏమిటి? ఆ గుణాల యొక్క వైభవము. మనలో ఆ గుణ వికాసం కలుగుతుంది. ఒక్కొక్క నామాన్ని ఉపాసిస్తే భావన చెయ్యాలి. అలాగ ఉపాసించడం అర్థవంతమైనటువంటి స్థితి చేత మనలో కూడా ఆ గుణ వికాసం కలుగుతుంది. నతోస్మి నారాయణమాదిదేవం జగన్నివాసం జగదేక బంధుం చక్రాబ్జ సాంగాసిధరం మహాంతం స్మృతాతి నిఘ్నం శరణం ప్రపద్యే ఎన్నాభిజాద్య ప్రభవో విధాత సృజత్యముం లోక సముచ్చయంచ యత్క్రోధజో హంతి జగచ్చ రుద్రస్తమాదిదేవం ప్రణతోస్మి విష్ణుం పద్మాపతిం పద్మదలాజటాక్షం విచిత్రవీర్యం నిఖిలైకహేతుం వేదాంతవేద్యం పురుషం పురాణం తేజోనిధిం విష్ణుమహం ప్రపన్నః ఆత్మాక్షర సర్వగతోచ్యుతాక్షో జ్ఞానాత్మకో జ్ఞానవిదాం శరణ్యః జ్ఞానైకవేద్యో భగవాననాది ప్రసీదతాం వ్యష్టి సమష్టి రూపః. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది, చాలా పెద్దది. దాదాపు 40-50 శ్లోకాలు పైనే ఉంటాయి. 50 శ్లోకాలు పైనే ఉంటాయి. దీంట్లో ఉన్నటువంటి భావం ఏమిటి? జగత్తు అంతా కూడా వ్యాపించినటువంటి వాడు, జగన్నివాసుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. భగవంతుడికి మనం ఇచ్చే డెఫినేషన్ అది. సర్వవ్యాపకుడై ఉంటాడు. విష్ణువు అంటే వేష్టీతి వ్యాప్నోతి, సర్వవ్యాపకుడై. మరి ఇక్కడ ఎలాగయ్యా? అంతటా ఉన్నవాడిని నువ్వు చూడలేవు, నీకు ఆ శక్తి లేదు. కాబట్టి ఇక్కడ సర్వాత్మన ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఎలాగైనా ఉండగలడు, ఆయనకు ఆ శక్తి ఉన్నది. సర్వజ్ఞుడు, సర్వాన్ని తెలుసుకోగలడు. సర్వం జానాతి, అలాగనే సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. ఏదో చెప్తారు కదా, అది ఆంగ్లంలో చెప్తే అది మనకు తొందరగా అర్థం. అందుకని ఆ సర్వశక్తివంతమైనటువంటి, అందుకని అన్ని మతాలు ఒకటే కదా, అన్ని ధర్మాలు ఒకటే కదా, అన్ని అని కాదు. మన దృష్టిలో దైవ భావనవే సత్యం అనేటువంటిది. ఆనందము, అనంతత్వము, జ్ఞానము మాది ఒక్కటే సత్యమని కాదు, సత్యమైనదే అంతా అది. కనుక అట్లి పరమాత్మని సగుణ నిర్గుణ రూపాలలో వ్యాఖ్యానించాయి. సగుణే బ్రహ్మణి బుద్ధిం నివేశ్య పశ్చాత్ నిర్గుణం బ్రహ్మాశ్రిత్య మోక్షే యత్నం కుర్యాత్ ఇది విజ్ఞాయతే. వైఖానస భగవత్ శాస్త్రం అంటే ఆలయాలలో ఆ ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఎందుకు ఏ విధంగా ఆయా నివేదనలు కానీ అలంకారాలు కానీ ఏ విధంగా ఎందుకు ఎలాగ చెయ్యాలి అంటే ఆ పరమాత్మ దానికి చాలా విశేషాలు చెప్పి, ఆవులో పాలు అంతటా ఉంటాయి కానీ పొదుగులోనే మనం పిదిగితేనే పాలు వస్తాయి. అలాగనే సర్వవ్యాపకుడైన ఇక్కడ మంత్రరూపంగా అనేక ప్రక్రియలతో ఆ దైవశక్తిని ఇక్కడ ఒక పవర్ హౌస్ లాగా కరెంట్ అంతటా ఉన్నా ఒక చోట ఉంచి దాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి రావచ్చు. అలాగనే ఆ పరమాత్మ 5 రూపాలలో ఇక్కడ పర వ్యూహ విభవ అంతర్యామి అక్ష అని, ఆ అక్షామూర్తిగా లోపల ఉన్న ఆయన్ని ధ్రువమూర్తి అని, ధ్రువ, కౌతుక, ఉత్సవ, స్నపన,
బలివేరములు. అంటే 5 రూపాలలో ఆయనే ఉంటాడు, ఒకే పరమాత్మ స్వరూపం అని ఇలాగా అనేక విశేషాలతో ఆగమశాస్త్రం అలాగ నిత్యము ఆరాధించడం చేత, భావన చేయడం చేత, సేవలు చేయడం చేత మన కోరికలన్నీ తీర్చి మనల్ని అనుగ్రహిస్తాడు అని మనకు సృష్టి ఆరంభంలోనే ఆ పరమాత్మే తన హృదయంలో నుంచి ఆ ఋషిని సృజించి మనకి ఈ విశేషాలని కూడా శాస్త్ర రూపంలో అందించారు. కనుక మన దృష్టిలో దైవత్వం, దైవస్థితి యొక్క విషయాలు ఇలా సర్వ జగన్నివాసుడివి, జగదేక బంధువు, ఆదిదేవుడవు అట్టి నారాయణ స్వరూపానికి నేను నమస్కారం చేస్తున్నా. అంటే సర్వానికి కూడా ఆధారమైనటువంటి వాడు నారాయణుడు అని అంటే శంఖచక్ర శాంగ ఖడ్గధారి అయిన ఆ మహానుభావుడు ఆయనని స్మరించే వారిని, వారి ఆర్తిని నశింపజేసేటువంటి అట్టి శ్రీహరిని నేను శరణు కోరుతున్నాను. ఆయన నాభి కమలం నుంచి ఉద్భవించిన చతుర్ముఖ బ్రహ్మ ఈ లోకజాలాన్ని సృష్టిస్తున్నాడయ్యా. ఆయన కోపరూపమే రుద్రుడు. అలాగనే ఈ గొప్పదైనటువంటి ఈ జగత్తుకి విచిత్రమైనటువంటి శక్తితో ఆయన చూపిస్తూ ఉంటాడు ఆయన అనేక లీలలు. అది ముఖ్య హేతు. వేదాంత వేద్యుడు అంటే వేదములు యొక్క చివరి భాగం ఉపనిషత్తులు అని, దానికే వేదాంతము అని. వేదం యొక్క ఎసెన్స్, సారం, లేదా వేదం యొక్క చివరి భాగం, చివరిలోనే కదా ఈ గ్రంథంలో ఇది అని సారాంశాన్ని చెప్తారు. అలాగనే వేదం కర్మ, ఉపాసన, జ్ఞానాలను చెప్తూ ఉంటే ఆ చిట్ట చివరిది పరమగమ్యం కనుక వాటి ద్వారా పరమాత్మ ఆ జ్ఞాన రూపంలో ప్రకాశిస్తాడు. కనుక వేదాంత వేద్యుడు అంటే ఆ ఉపనిషత్తుల ద్వారా తెలియబడేటువంటి వాడు. ఒక్క పదం చూడండి. ఇలాగ వేదాంత వేద్యుడైనటువంటి పురాణ పురుషుడు, తేజోనిధి అయిన ఆ మహావిష్ణువుని నేను శరణాగతి చేస్తున్నాను. పరమానంద చిన్మాత్రం వాసుదేవం నతోస్మ్యహం హృద్గుహానిలయం దేవం యోగిభిః పరిసేవితం యోగానామాదిభూతం తం నమామి ప్రణవస్థితం నాదాత్మకం నాదబీజం ప్రణవాత్మక అవ్యయం సద్భావం సచ్చిదానందం తం వందే దిగ్మచక్రిణం అజరం సాక్షిణం త్వస్య యవాన్మానసగోచరం వరం వరేణ్యం వరదం పురాణం సనాతనం సర్వగతం సమస్తం నతోస్మి భూయోపి నతోస్మి భూయో నతోస్మి భూయోపి నతోస్మి భూయః. అంటే మరలా 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 నమస్కారం. ఆ ఆనందంతో ఒక మాటని పదే పదే అన్నారు అని అంటే ఆదరాతు విరుక్తి అని. తల్లి పిల్లవాడిని ఒరే రారా రారా, ఎందుకు అన్నిసార్లు ఒకసారి రా అంటే చాలదా అంటే ఆ ఆదరం, ప్రేమ అనేది ఆ పొంగి మెరలినప్పుడు ఆ ఏం మాట్లాడేది అది తెలియదు. అలాగా ఈ భక్తులు కూడా తన్మయత్వంతో ఆ భగవంతుని స్తుతిస్తూ సర్వాధారుడైనటువంటి ఈ గుణాత్మకుడు అంతా వేదాంత శాస్త్రం అంతా ఈ స్తోత్రాల్లో. ఇది ఒక్కటే చాలు, మనకు చాలా అవుతుంది. కనుక ఈ పరమాత్మ జగత్తులో ఎలాగ ఏ యథామాం ప్రపద్యంతే అని గీతలో చెప్పడం, అదే ప్రావిశతు తత్ సృష్ట్వా అని సృజించి తాను ప్రవేశించారట ఈ జగత్తులో ఎలాగా. అలాగనే ఈ శరీరంలో కూడా ఈ శరీరాన్ని తయారు చేసి దీంట్లో ఆయన కూడా జీవుడితో పాటు అనుప్రవేశం చేశారు. మనతో పాటే ఉండాలి ఆయన. కాబట్టి ఈ సమస్తమైనటువంటి అనంత సారస్వరూపుడైన పరమాత్మవి నీవయ్యా, నీకంటే పరం మరొకటి లేవు, నీవే పరాత్మవు, శుద్ధ రూపంలో అగోచరం జ్యోతిస్వరూపుడివి, అట్టి మహావిష్ణువి నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను. సర్వాత్మకమైన ఆత్మరూపంగా దర్శిస్తున్నాం. యోగాలకు ఆదిభూతుడు ప్రణవంలో ఉండేటువంటి ఆ శ్రీహరిని నమస్కారం ద్వారా నేను వేడుకుంటున్నాను.
ప్రణవాత్మకుని, అవ్యయుని, సద్భావుని, సచ్చిదానందుని, తీక్ష్ణ చక్రం కలిగిన వానికి నమస్కారం. అజరుడు, సాక్షి, అవాన్మానస గోచరుడు, నిరంజనుడు, అనంతాక్షుడైన ఆ అప్రమేయుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి మరలా మరలా నమస్కారం అని సర్వేశ్వరం సర్వగతం మహాంతం వేదాత్మకం వేద విదాం వరిష్టం అని ఆకాశ మధ్యగతుడు ఆ శ్రీహరి పాదోదకం భవరోగాలకు ఔషధం అన్నమయ్య అద్భుతంగా ఆ శ్రీహరి పాదోదకం మీద ఒక అందమైన సంకీర్తన వ్రాస్తాడు. అలాగనే పరమాత్ముడు సర్వ పరిపూర్ణుడు అని అన్నిటికీ నిలయమైనటువంటి వాడు ఒక చిన్న పాటలోనే ఎన్ని అర్థాలు చూపించారో చూడండి. కనుక శ్రీహరి నామం దుష్కర్మల్ని తొలగిస్తోందయ్యా అని అంతఃకరణ సంయోగం చేత జీవుడు అనబడుతూ ఉన్నాడు. జీవుడు అంటే ఎవరు? పరమాత్మ అంటే ఎవరు? ఇవి కూడా ఈ స్తోత్రంలో వస్తాయి. కనుక జ్ఞాననిధివి, జ్ఞాన సంస్థుని, విభుని భజిస్తాను, వేదనిధిని ఇలాగా స్మరిస్తాను అని వాచామగోచరుడు సాంసారికమైన సముద్రంలో పడి దీనుడనై మోహాకులుడనై అనేకమైన కోరికల చేత బద్ధుడనైనటువంటి నన్ను అనుగ్రహించవయ్యా, కాపాడు అని శరణు కోరుతున్నాను అని అంటాడు. అలాగ ఉత్తంకుడు ప్రార్థిస్తే తేజోనిధి అయిన స్వామి ప్రత్యక్షమయ్యారని. ఈ స్తోత్రం చాలా విశేషమైనటువంటిది. అతసీ పుష్ప సంకాశం హుల్లపంకజలోచనం కిరీటినం కుండలినం హారకేయూరభూషితం శ్రీవత్స కౌస్తుభధరం హేమయజ్ఞోపవీతినం నాసా విన్యస్త ముక్తాభం వర్ధమానతనుచ్ఛవిం పీతాంబరధరం దేవం వనమాలా విభూషితం తులసీకోమలదళైరక్షితాంఘ్రిం మహాద్యుతిం కింకినీ నూపురాద్యైశ్చ శోభితం గరుడధ్వజం దృష్ట్వా ననామ విప్రేంద్రో దండవత్ ఇది మండలే. స్వామి అతసీ పుష్ప సంకాశం అంటే అవిసె పుష్పం లాంటి వన్య కలిగిన వాడట. అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం అని మనం కృష్ణాష్టకం చదువుతాం కదా. అవిసె పువ్వు, అవిసె గింజలు కూడా తింటుంటారు కదా ఆరోగ్యం అని. ఆ అవిసె సూర్యుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి ఆ పుష్పం యొక్క రంగులో ఉన్నారట స్వామి. వికసించిన పద్మాల్లాంటి నేత్రాలతో ఉన్నాడు. రాజీవ నేత్ర రామాయణంలో కూడా శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆ నేత్ర సౌందర్యాన్ని అభిజ్ఞుడైన వాల్మీకి మహర్షి ప్రతి ఆ సర్గలో కూడా వర్ణిస్తారు. అలాంటి అందమైన నేత్రాలు కలిగినటువంటి వాడు కిరీట కుండల హార కేయూర గ్రైవేయ శ్రీవత్స కౌస్తుభాది ఆభరణాల్ని ధరించినటువంటి వాడు, బంగారు యజ్ఞోపవీతాన్ని ధరించినటువంటి వాడు, నాసికా ప్రాంతంలో ముత్యం ధరించారట, పీతాంబరధారి వనమాలా విభూషితుడు, కోమలమైన తులసి దళాల చేత పూజించబడినటువంటి పాదపద్మాలు కలిగినటువంటి మహానుభావుడు. అలాంటి స్వామిని చూసి దండవత్ ప్రణామం చేశాడు. అంటే ఒక కర్రని పట్టుకొని వదిలివేస్తే ఎలాగ పడుతోందో అలాగా ఆ పరమాత్మని చూడగానే సాష్టాంగ నమస్కారములు. ఆ 8 భాగాలు స్పృశించాలి, ఆ నేలను తాకాలి. అలాగ నమస్కరించి అనన్య చిత్తంతో ధ్యానించాడు. గరుడధ్వజుని చూడగానే ఆనంద బాష్పాలు జాలువారాయి. ఆ స్వామి పాదాలను అభిషేకించాడు ఆనంద బాష్పాలతో. స్వామి మురారి రక్షించవయ్యా, రక్షించు అని. మురారే రక్ష రక్షేతి వ్యాహరణ అన్యధీస్తదా. సకల జగత్తులో ఉన్నటువంటి ఈ రకరకాలైనటువంటి ఒత్తిడిల నుంచి రక్షించు. ఇప్పుడు మనకు కూడా అవే కదా, రకరకాలైనటువంటి ప్రలోభాన్ని కలిగించే స్థితుల నుంచి తప్పించవయ్యా అని
అలాగా ధ్యానిస్తే దయాస్వరూపుడైన మహావిష్ణువు ఉత్తంకుణ్ణి లేపి కౌగలించుకున్నాట. నాయన ఉత్తంక, ఏం కావాలి, వరాన్ని కోరుకో. అలాగా అంటే త్వయి భక్తి దృఢామేస్తు జన్మ జన్మాంతరేష్వపి. ఆ అనన్య చిత్తంతో ఇలాగా అంటే మరలా నమస్కరించి, స్వామి ఎందుకయ్యా నన్ను మోహింపజేస్తావు, మరలా నాకు వేరే వరాలతో ప్రయోజనం ఏమున్నది, ఏమి పని ఉన్నది, ఎన్ని జన్మలలో అయినా నీ పాదాల యందు దృఢమైన భక్తిని నాకు అనుగ్రహించు, ఈ ఒక్క వరం చాలు. తథాస్తన్నాడాయ్. జాతస్య మే భవతు కేశవతే ప్రసాదాత్ త్వయ్యేవ భక్తిరచనా వ్యభిచారిణి. చలించనటువంటి దృఢభక్తిని ప్రసాదించు అంటే అలాగే అని స్పృశించి యోగులకు కూడా దుర్లభమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ జనార్దనుడు ఆ శ్రీకృష్ణస్వామి ఆ భగవానుడైన మహావిష్ణువు ఉత్తంకుని శిరస్సు మీద హస్తం ఉంచారట. ఆ దివ్యహస్త స్పర్శ చేత పులకితుడయ్యాడు. ఆయన క్రియాయోగంతో నన్ను ఎప్పుడు ఆరాధించు, నరనారాయణాశ్రమానికి వెళ్ళు, నువ్వు మోక్షాన్ని పొందుతావు. ఈ స్తోత్రాన్ని చదివిన వారు అన్ని కోర్కెలను పొంది అంతంలో మోక్షాన్ని పొందుతాడు అని అంటే వెళ్ళాడక్కడకు. ఉత్తమమైనది అన్నిటికంటే హరిభక్తే, అది సర్వకామ ఫలప్రదము అని చెప్పాడు. జ్ఞాన విజ్ఞాన సంపన్నుడై సంశయఛేదం కలిగినటువంటి దుర్లభమైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క పరమపదాన్ని పొందాడు అంత్యంలో. కాబట్టి అనంతుడు అపరాజితుడైన ఆ నారాయణుని ఇహపరాలలో ఆనందంతో స్మరించినటువంటి వారు, కోరేటువంటి వారు భక్తితో పూజించాలి అని ఇది విన్నా చదివినా సర్వపాప విముక్తి కలుగుతోంది అని ఆ ఫలాన్ని కూడా చూపించడం జరుగుతోంది. మరలా రేపు మరొక విష్ణు మాహాత్మ్యాన్ని తెలియజెప్పే విషయాన్ని మనం గ్రహిద్దాం నారద పురాణంలో. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం, శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.